మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెలి చక్రధర్. చాలా మంది సింపుల్ రిటైర్మెంట్ ప్లాన్ అడుగుతున్నారండి. ఇవాళ రిటైర్మెంట్ ప్లాన్ అనేది మీద అవగాహన బాగా వచ్చింది, అవేర్నెస్ బాగా వచ్చింది. ఈ మధ్య ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా ఎలా వస్తున్నాయంటే, మీరు 1 lakh 5 years కట్టండి, అక్కడి నుంచి ఇంకో 5 years ఆగితే మీకు ఎవ్రీ ఇయర్ కూడా 1 lakh అనేది లైఫ్ లాంగ్ ఇస్తాం. అలాంటి పాలసీస్ వస్తున్నాయి. అలాగే ఇన్సూరెన్స్లో రిటైర్మెంట్ ప్లానింగ్ అనగానే చాలామందికి ఈ మధ్య ఎస్ఐపి అండ్ ఎస్డబ్ల్యూపి కాంబినేషన్లో కూడా రిటైర్మెంట్ ప్లాన్ తీసుకోవచ్చు అని తెలిసింది. సో ఎవరికైతే ఒక లాంగ్ టర్మ్ కాకుండా ఒక షార్ట్ టర్మ్లోనే రిటైర్మెంట్ ప్లాన్ కావాలి అంటే, మాకు ఆల్రెడీ 51 years ఉన్నాయి, నెక్స్ట్ ఒక రాబోయే 9 years మేము రిటైర్ అవుతాము, సో మాకు ఏదన్నా ప్లాన్ ఉందా, సో ఇట్లా షార్ట్ టర్మ్లో కావాలా, మంచి రిటైర్మెంట్ ప్లాన్ కావాలి అంటే ఇవి చూడండి. ఒక మంచి ప్లాన్ అయితే ఉంది మనకి మ్యూచువల్ ఫండ్స్లో. అదేంటంటే 8 years, కేవలం మనం 8 years మాత్రమే మనం కనుక ఎస్ఐపి వేస్తే, మనం ఎస్ఐపి ఎంత అమౌంట్ వేస్తామో అది 25,000 కావచ్చు, 50,000 కావచ్చు, ఈవెన్ 1 lakh కావచ్చు. 8 years కనుక మనం కంటిన్యూస్గా ఎస్ఐపి వేస్తే ఎంత అయితే అమౌంట్ మనం ఎస్ఐపి వేస్తామో మళ్ళీ అంతే అమౌంట్ మనకి పెన్షన్ లాగా లైఫ్ టైం వస్తుందండి. అదే ఉన్న బ్యూటీ ఇందులో. కేవలం 8 years మనం ఎంతైతే అమౌంట్ ఎస్ఐపి వేస్తామో 9th year నుంచి కూడా మళ్ళీ సేమ్ అమౌంట్, అది 25,000 అయితే 25,000, 50,000 అయితే 50,000, 1 lakh అయితే 1 lakh మనకి లైఫ్ టైం వస్తుందండి. ఇది ఒక మంచి ప్లాన్ ఉంది, రిటైర్మెంట్ ప్లాన్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్. అలాగే మనకి 8 years కాదు, 12 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే, సో అదే ఎస్ఐపి కనుక మనం 12 years కంటిన్యూ చేస్తే మనకి డబల్ ద అమౌంట్ వస్తుంది. అంటే మనం 50,000 రూపీస్ ఎస్ఐపి కనుక మనం 12 years వేసుకుంటూ వెళ్తే 13th year నుంచి డబల్ ద అమౌంట్, అంటే మనం పెట్టింది ఎస్ఐపి 50,000 కాబట్టి మనకి 1 lakh అనేది రిటైర్మెంట్ ప్లాన్ పెన్షన్ ద్వారా లైఫ్ టైం పెన్షన్ వస్తుందండి. సో ఇదొక మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. అలాగే 15 years కనుక మనం ఎస్ఐపి వేస్తే ఒక అమౌంట్ 50,000 రూపీస్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అదే 50,000 రూపీస్ మనం 15 years కనుక ఎస్ఐపి రూపంలో వేస్తే 16th year నుంచి 3 times, అంటే 1.5 lakh మనకి లైఫ్ టైం కూడా పెన్షన్ లాగా తీసుకోవచ్చు. అలాగే 17 years కనుక వేస్తే, 17 years కనుక ఎస్ఐపి వేస్తే 4 times వస్తుందండి. అంటే 25,000 రూపీస్ ఎస్ఐపికి ఎవరైనా సరే 17 years కనుక వేస్తే 4 times కాబట్టి 1 lakh అనేది మనకి 18th year నుంచి లైఫ్ టైం వస్తుంది. సో అలాగే మ్యాక్స్ టు మ్యాక్సిమం మనం తీసుకుందామని టెన్యూర్, ఒక 19 years టెన్యూర్ కనుక తీసుకుంటే మనకి 5 times ఆఫ్ ద అమౌంట్ ఎస్ఐపి అమౌంట్ వస్తుంది. అంటే 50,000 రూపీస్ ఎస్ఐపి కనుక ఎవరన్నా వేస్తే 19 years వేస్తే మనకి 5 times అంటే చూడండి 2.5 lakhs అవుతుంది. సో 2.5 lakhs పర్ మంత్ మనకి పెన్షన్ లాగా పొందొచ్చు. సో అదండి ఒక మంచి కాంబినేషన్లో ఎస్ఐపి కమ్ ఎస్డబ్ల్యూపి అంటాం మనం దీన్ని. సో మ్యూచువల్ ఫండ్స్లో కనుక మనకి ఇట్లాంటి ఆప్షన్ ఉంది. 8 years వేస్తే మనం ఎంతైతే అమౌంట్ వేసామో సేమ్ అమౌంటే వస్తుంది. అదే 12 years వేస్తే కనుక డబల్ ద అమౌంట్ వస్తుంది. 15 years వేస్తే 3 times ఆఫ్ ద ఎస్ఐపి వస్తుంది. 17th year అలా వేస్తే, అలాగే మనకి 17 years దాకా ఎస్ఐపి వేస్తే 4 times ఆఫ్ ద ఎస్ఐపి అమౌంట్ వస్తుంది. అలాగే 19 years కనుక వేస్తే 5 times ఆఫ్ ద ఎస్ఐపి వస్తుంది. సో మనం ఎస్ఐపి ఎంత అమౌంట్ వేస్తామో మనం కనుక టెన్యూర్ పెంచుకుంటూ వెళ్తే మనం అట్లా మ్యాక్స్ టు మ్యాక్సిమం 5 times దాకా కూడా తీసుకోవచ్చు. సో ఒక లాంగ్ టర్మ్లో కనుక బాగుంటుంది. అలాగే షార్ట్ టర్మ్లో కూడా మనకి ఇది అందుబాటులో ఉందండి. కేవలం 8 years మాత్రమే. మనం చూడండి ఒక 51 years వచ్చేసరికల్లా చాలా మటుకు కమిట్మెంట్స్ అన్నీ అయిపోతాయి. హోమ్ లోన్స్ క్లియర్ అయిపోతాయి, కార్ లోన్స్ క్లియర్ అయిపోతాయి. అలాగే చిల్డ్రన్ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసి ఉంటారు ఆ టైంకి. సో అప్పుడు మనకేంటంటే చాలా ఇన్కమ్ కూడా పెరుగుతుంది, శాలరీ కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆ టైంలో మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే 51 years ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈవెన్ 1 lakh ఎస్ఐపి వేయడానికి ఇవాళ వాళ్ళ దగ్గర ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. సో చాలా మటుకు, సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా 1 lakh ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే మనకి 9th year నుంచి కూడా అదే 1 lakh మనకి లైఫ్ టైం వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు చూడండి చాలామంది ఏంటంటే ఎక్కడ వేయాలి, ఎట్లాంటి ఎస్ఐపి తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి మేము చెప్తూ ఉంటాం చాలా ఎపిసోడ్స్లో, ఎప్పుడు కూడా ఒక సింగిల్ ఎస్ఐపి అమౌంట్ కూడా మనం దాన్ని డైవర్సిఫై చేయాలండి. ఒక మంచి ఫ్లెక్సీ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, అలాగే ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఒక కాంట్రా ఫండ్, ఇట్లాంటి మంచి కాంబినేషన్లో కనుక మనం ఫండ్స్ తీసుకుంటే కేవలం 5 funds చాలండి. ఎక్కువ ఫండ్స్ తీసుకోకండి. ఎక్కువ ఫండ్స్ తీసుకుంటే మన రిటర్న్ అనేది డైల్యూట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో. 5 funds చాలు.
ఆ ఫండ్స్లో కూడా ఒక మంచి మనకున్న అగ్రెసివ్ మన రిస్క్ అప్డేట్ బట్టి ఎక్కువ స్మాల్ క్యాప్, మిడ్ క్యాపా లేకపోతే ఒక ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఆ కాంబినేషన్‌లోన తీసుకోవాలి. అలా కనుక తీసుకుంటే కనుక మనకి ఎప్పుడు గుర్తుంచుకోండి 5 డిఫరెంట్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మా దగ్గరకొస్తారు చాలామంది ఇన్వెస్టర్స్. వాళ్ళు చూపించే పోర్ట్‌ఫోలియో ఎలా ఉంటుందంటే మాక్సిమం ఒకే కంపెనీలోనే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, థీమాటిక్ అన్నీ పెట్టేస్తారండి ఒక కంపెనీలోనే. అలా చేయకండి. ఎందుకంటే ఒక్కొక్క డిఫరెంట్ కంపెనీస్‌కి డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి. డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. కొంతమంది వాల్యూ ఫాలో అవుతారు. కొంతమంది క్వాలిటీ ఫాలో అవుతారు. కొంతమంది గ్రోత్ ఫాలో అవుతారు. ఇట్లా కొంతమంది మొమెంటమ్ ఫాలో అవుతారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళలో చేంజెస్ ఉంటాయండి ఒక స్ట్రాటజీస్. సో, మనం డిఫరెంట్ స్ట్రాటజీస్‌లో మనం గనక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఆ డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్‌లో కొన్ని ఫండ్స్ ఆ టైంలో బాగా పనికొస్తాయి. సో, ఎప్పుడు కూడా ఫండ్స్ సెలెక్షన్‌లో చేసేటప్పుడు రాంగ్ చేయకండి. నంబర్ 1 ఫండ్స్ తీసుకుంటారు. ఎప్పుడు నంబర్ 1 ఫండ్స్ అదే పొజిషన్‌లో కంటిన్యూ కాదు. చూడండి టాప్ 1లో ఉన్న ఫండ్ కూడా 48థ్ పొజిషన్‌కెళ్ళిపోయి, అలాగే 108 పొజిషన్‌లో కూడా వెళ్ళిపోయిన ఫండ్స్ మేము చూసాము. 100లో కాదు కదా, టాప్ 10లో కాదు, టాప్ 25లో కాదు. ఏకంగా 100 దాటిపోయి దాని ర్యాంకింగ్ వస్తుంది నెక్స్ట్ 4 ఇయర్స్‌లో. సో, ఎప్పుడు కూడా చేజ్ చేయకండి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని చెప్పి. ఆ ఫండ్ మేనేజర్ ఎవరు? మెయిన్‌గా చూడాల్సింది ఏంటంటే ఫండ్ మేనేజర్. ఎందుకంటే మన ఫండ్స్‌ని, మన స్టాక్స్‌ని డ్రైవ్ చేసేది అతనే కాబట్టి ఫండ్ మేనేజర్ అతనికున్న ఎక్స్‌పీరియన్స్, వాళ్ళకున్న బ్యాక్‌గ్రౌండ్, సపోర్ట్ ఏంటిని చూడాలి. అట్లాంటి వాళ్ళ కన్జర్వేటివా లేతే కొంచెం ఎక్కువ అగ్రెసివ్‌గా నేచరా అని చూడాలి. సో, అట్లాంటివన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని కనుక మనం మంచి ఫండ్స్ తీసుకుంటే మనం అనుకున్నట్టు మనకి గోల్ ఇంపార్టెంట్ అండి. ఎంత రిటర్న్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు. మన గోల్ మనం ప్రాపర్‌గా రీచ్ అయ్యామా లేదా? మనం అనుకున్నట్టు అమౌంట్ మనకి రిటైర్మెంట్ ప్లాన్‌లో దొరుకుతుందా లేదా అని చూసుకోవాలి తప్ప, మనం ఎప్పుడు కూడా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3కి చేజ్ చేసుకోకూడదు. ఎక్కువ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా వెళ్ళకూడదు. మనం గతంలో చూసాం ఎంత దెబ్బతిన్నామో. సో, అలా కనుక మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఇది బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ అని చెప్తున్నాను. ఒక షార్ట్ టర్మ్ కేవలం 8 ఇయర్స్‌కి రిటైర్మెంట్ ప్లాన్ కావాలి మనకి అంటే కనుక ఇదొక బెస్ట్ ఆప్షన్ ఉంది. మనకి కేవలం ఎంత కనుక మనం ఎస్ఐపి వేస్తామో మళ్ళీ అంతే అమౌంట్‌ని మనం లైఫ్ టైమ్ పొందొచ్చండి యాస్ ఏ పెన్షన్‌గా. సో, ఇదొక మంచి ప్లాన్. అలాగే చూసుకుంటే మనకి చాలామంది నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే లంసమ్‌గా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? మా దగ్గర కార్పస్ ఉన్నాయండి అంటారు. 8 ఇయర్స్ టైమ్‌లో కనుక మన దగ్గర ఆప్షన్ ఉందండి. లంసమ్‌గా పెట్టినా కూడా ఆల్మోస్ట్ 1 ½ టైమ్స్ అయితే పెరిగే అవకాశం చాలా ఉంది. మంచి ఫండ్స్ కనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి కేపబిలిటీ ఉన్న ఫండ్స్, కన్సిస్టెన్సీ ఉన్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలండి. ఒక ఇయర్ నంబర్ 1లో ఉండి ఇంకో ఇయర్ నంబర్ 10కో, నంబర్ 15కో వెళ్ళిపోతే ఫండ్ కాదు. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. అదొక వేవ్‌గా వస్తుంది. సో, మన ఫండ్ హౌసెస్ కూడా ఎలా ఉంటాయంటే మనం అట్లయితే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనేవి 3 కేటగరీస్ ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్‌లో, అలాగే ఫండ్ హౌసెస్ కూడా కేటగరీస్ ఉంటాయండి. ఒక లార్జ్‌గా ఉన్న ఫండ్ హౌసెస్ ఉంటాయి. స్మాల్ ఫండ్ హౌసెస్ ఉంటాయి. ఒక మీడియంగా ఉన్న ఫండ్ హౌసెస్ ఉంటాయి. సో, మనం ఎక్కువ కన్సిస్టెన్సీ ఉన్న ఫండ్ హౌసెస్‌ని తీసుకోవాలి. అవి చూడండి ఎప్పటినుంచో ఉన్న ఫండ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అంటే 2000 ఆ ఇయర్ నుంచి ఉన్న ఫండ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా కార్పస్ ఎక్కువ బిల్డ్ అయిపోయి ఇవాళ ఒక మంచి రేంజ్‌లో ఉన్నాయండి అవి. సో, వాటిలో సాచురేషన్ అయిపోయినాయి. ఎక్కువ రిటర్న్స్ అయితే ఇవ్వలేకపోతున్నాయి. అలాగే కొత్తగా స్టార్ట్ అయిన ఫండ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంకా కొంచెం టైం పడుతుంది ప్రూవ్ చేసుకోవడానికి మార్కెట్‌లో. సో, ఒక 5 ఇయర్స్ లోపు కనుక ఏవైతే ఫండ్ హౌసెస్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. కొంచెం వెయిట్ చేయండి. వాటిని కేపబిలిటీని, వాటి కాలిబర్‌ని చూసిన తర్వాత మనం అలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలా? చేయొద్దా? అనేది మనం డెసిషన్ తీసుకోవచ్చు. మనం ఎక్స్‌పెరిమెంట్ చేయకూడదు మన ఇన్వెస్ట్‌మెంట్‌తో అని చెప్తున్నాను. సో, ఏవైతే మీడియంగా ఉన్నాయో ఫండ్ హౌసెస్ అట్లాంటి ఫండ్ హౌసెస్‌లో కనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మన గోల్‌ని ఈజీగా రీచ్ అవుతాము. వితౌట్ ఎనీ మనకి వాలటాలిటీ లేకుండా కూడా మన ఫండ్స్ బాగుంటాయని చెప్తున్నాను. థాంక్ యూ.